సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై హర్షం వ్యక్తం చేసిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 34వ వార్డులో సామాజిక భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే. రాష్ట్రాన్ని అప్పుల పాలు మాత్రమే కాకుండా నవ్వుల పాలు చేసిన ఘనత కూడా జగన్ రెడ్డిదేనని విమర్శించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి తన జయమన్న నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు 24వ వార్డులో పలు సామాజిక భవనాలు ప్రారంభించిన రాజు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థికి మంచి భవిష్యత్ అందివ్వడమే నిజమైన అభివృద్ధి అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి ఆధ్వర్యంలో కొబ్బరి తోట ఎస్వీపీ నగర్ లో 18,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన వాడబలిజ సేవా సంఘం సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంతో పోటీ పడే విద్యను ప్రభుత్వ పాఠశాలలో పేదలకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీకి సెల్యూట్ చేస్తున్నామన్నారు. పేదవాడు ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను ఉచితంగా అందివ్వడం వలన ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందన్నారు. అటువంటి భావితరాల భవిష్యత్తుకు రూట్ మ్యాప్ ను జగనన్న పేదలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందినప్పుడే అభివృద్ధి జరుగుతుందని నమ్మి అందించే ఒకే ఒక్క నేత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. ఇటువంటి దార్శికత కలిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. ప్రజలకు ఏమి కావాలో పాదయాత్ర ద్వారా తెలుసుకుని అంతకు మించి హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. ఈ కొబ్బరి తోట ప్రాంతంలోనేమో ఒక వాడబల్జీ కులస్తులుగంటూ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవాలి, రెండు అంతస్తులు అని వారి కళ మరి గత ప్రభుత్వంలో నెరవేరలేదు. దానికి సాక్ష్యం నేనే, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో నేనే కదా ఉన్నాను. సో వారి కోరికని తీర్చలేము, కానీ ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీర్చాం. అది మా యొక్క వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఇదొక మచ్చిక. ఒక కార్పొరేటర్ ఉన్నాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయ. మరి వార్డులో చాలా పనులు జరిగాయి. వాటన్నిటికీ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో ప్రతి పని చేపట్టడం జరిగింది. 28 సంవత్సరాల చిరకాల వాంఛ తోట పద్మావతి గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ గారు శ్రీమతి తోట పద్మావతి గారికి విన్నవించుకున్నాం. ఆమె సహృదయంతో మమ్మల్ని రిసీవ్ చేసుకొని తప్పకుండా మీకు కట్టిస్తామని చెప్పారు. కట్టిస్తామని చెప్పేసి ఆమె కాంట్రాక్ట్తో మాట్లాడి జీవీఎంసీలో బిల్లు పాస్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో వాడబలిజ సేవా సంఘం అధ్యక్షులు దాసరి ఎల్లయ్య, చిన్నదానయ్య, ఎల్లారావు కొండబాబు, వార్డు వైసీపీ సీనియర్ నాయకులు లెండా రమణ, లింగం శ్రీను, తాతబ్బాయి, అప్పలరాజు, దానయ్యమ్మ, కొండబాబు, స్టూడెంట్ వింగ్ రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు మాత్రమే కాకుండా నవ్వుల పాలు చేసిన ఘనత కూడా జగన్ రెడ్డిది అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఋషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. 450 కోట్లతో నిర్మించిన కట్టడంపై గోప్యత ఎందుకని ప్రశ్నించారు. డిఫెన్స్ కు సంబంధించి నిర్మించే భవనాలపై మాత్రమే గోప్యత ఉంటుందన్నారు. 200 కోట్ల హరిత ప్రాజెక్టును కూల్చేశారని, గడిచిన 4 ఏళ్లుగా ఋషికొండకు నిర్బంధం కొనసాగించి అక్కడ జరిగే నిర్మాణం దేనికని 3 ఏళ్లుగా అడుగుతున్నా సమాధానం లేదన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కని ఓ మంత్రి అంటారు, మరో మంత్రి టూరిజం ప్రాజెక్ట్ అంటారు. ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలో తెలియడం లేదన్నారు. పక్క రాష్ట్రాల దగ్గర నవ్వుల పాలయ్యే పరిస్థితి జగన్ తీసుకొచ్చారన్నారు. మినిస్టర్ గారు వచ్చి, అంటే ఐటీ మినిస్టర్ గారు వచ్చారు, అలాగే టూరిజం మినిస్టర్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చి ఋషికొండలో కట్టినటువంటి బిల్డింగ్స్ అవి ప్రారంభోత్సవం చేశారు. అయితే ప్రజాప్రతినిధులుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసినటువంటి భవనాలు ప్రారంభోత్సవం చేసేటప్పుడు దాని యొక్క అవసరం దేనికోసం వినియోగిస్తున్నారనే విషయం మీద ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలి. దురదృష్టం ఏంటంటే
నిన్న ఋషికొండలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ప్రారంభించి దేనికి వినియోగిస్తున్నారో అన్నది చెప్పకుండా ఒకరేమో అంటే చెప్పకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఒక విశాఖ వాసిగా అడుగుతున్నా. విశాఖపట్నంలో అనేక బిల్డింగ్స్ ఓపెన్ అయినాయి. ఇక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఉన్నాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి. ఎక్కడైనా సరే అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే దానికి ఒక ప్లాన్ ఎప్పుడు ఉంటుంది, అలాగే దాని వినియోగం మీద చాలా క్లియర్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ బిల్డింగ్స్ కట్టారంటే ఓకే, అది మున్సిపల్లో ఏ విధంగా పెట్టారో దాని వినియోగం ఏంటనేది పెద్దగా పబ్లిక్ పట్టించుకోకపోవచ్చు. కానీ ప్రభుత్వం నిర్మాణం చేసేట్టు ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉంటుంది. జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే సపోజ్ డిఫెన్స్ సంబంధించింది అనేసరికి ఓహో దీంట్ మీద కొంత గోప్యత ఉంటుంది, దాని జోలికి వెళ్ళకుండా ఉండడమే మంచిది అని ఒక ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అని పెడతారు. అదే డిఫెన్స్కి సంబంధించింది ఆ కార్యకలాపాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించింది అనే ఆలోచనలో ప్రజలు కొంచెం ఆ విషయం చెప్పకపోయినా సరే పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి తన జయమని ఆ నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో 45,04,000 రూపాయల వ్యయంతో వార్డులో నిర్మించిన 3 సామాజిక భవనాల ప్రారంభోత్సవానికి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నక్కవానిపాలెంలో 15,80,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సామాజిక భవనం, క్రాంతినగర్ లో 9,80,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాలను కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ మొల్లి కృష్ణారెడ్డి, 24వ వార్డు నాయకులు శ్రీ దుర్గా పార్వతి, శెట్టిబలిజ సేవా సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సెక్రటరీ రాయుడు సీతారాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోవింద, ట్రెజరర్ రాయుడు బాబు, గ్రామ పెద్దలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మన 24వ వార్డు ఉత్తర నియోజకవర్గంలోని శెట్టిబలిజ సంక్షేమ యూత్ అసోసియేషన్ వారు ఉన్నారు. మేము గత 100 సంవత్సరాల నుండి ఇదే ఏరియాలో మేము జీవిస్తున్నామండి. మాకనేది కనీసం ఒక ఏదైనా ఆపదలోని ఏదైనా పాపత వచ్చినప్పుడు అందులోని మన సాయం చేయనందుకు కానీ దేనికైనా సరే మనకి ఇక్కడ షెల్టర్ అనేది మాకు ఉండేది కాదు. మాకు ఎంతోమంది నాయకులు వచ్చి చెప్పేవారు, ఇక్కడ మీకు ఇచ్చేస్తాం, అది చేస్తాం, సంఘం కడతాం, కమ్యూనిటీ హాల్ కడతామని చెప్పారండి. వాళ్ళు ఎవరి వల్ల అవ్వలేదండి. మా గత 5 ఇయర్స్లోని ఫస్ట్ రాజుగారు హయాంలోని, అలాగే మా వార్డు కేకే రాజు గారండి, కేకే రాజు గారు వారి ఆధ్వర్యంలోని మేము ఇలా అందరూ కలిసి వెళ్ళి మా సామాజికాన్ని ఇలాగ 100 కుటుంబాల పైన ఉంటారు సార్. అందరూ చాలా ఇబ్బందులు ఉంటారు. చిన్న చిన్న వీధులు ఏదైనా జరిగితే ఎవరు సాయం చేయనందుకు కానీ కనీసం షెల్టర్ కానీ ఏదీ లేదంటే తను ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. నేను తప్పనిసరిగా మీ కమ్యూనిటీకి ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చారు. అలాగే మా 24వ వార్డు కార్పొరేటర్ గారైన మా చెల్లి పద్మారెడ్డి గారు, ఆవిడ గారు తను వచ్చినప్పుడు మేమందరం కలిసికట్టుగా అడిగాము, మా కమ్యూనిటీకి మాకు ఏదైనా చిన్న సాయం చేయండి అమ్మా, మాకు చిన్న షెల్టర్ చాలు, ఏదైనా అవుతే సంథింగ్ ఏదైనా మంచి అయినా చెడ్డైనా జరిగినప్పుడైనా సరే ఏదైనా ఉన్న షెల్టర్ లేకుండా అయిపోయింది, మాకు సాయం చేయమని చెప్తే ఆమె కూడా మాకు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా మన కేకే రాజు గారు అలాగే పద్మారెడ్డి గారు మాకు ఈ సంఘం తాలూకా బిల్డింగ్ కట్టేసి ఇచ్చారు. రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠ పరిపాలనాధికారిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పొలిమేర జయరాజును జీవీఎంసీ 41వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, జేసీఎస్ అర్బన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 2012 నుంచి విశాఖ అగ్రపీఠానికి సేవలందించిన
ఆర్చ్ బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ను సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చంతో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ పొలిమేర జయరాజు మాట్లాడుతూ అగ్రపీఠానికి పరిపాలనా అధికారిగా బాధ్యతలు అప్పగించిన పోప్ ఫ్రాన్సిస్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్లు జొన్నాడ జాన్ ప్రకాష్, బాలసౌరి, కోన జయరాజ్, పిసిసి అధ్యక్షుడు ఎస్ రాజేష్, 41వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వి వెలంగినీరావు తదితరులు పాల్గొన్నారు. మహాఘనత వహించిన పొలిమేర జయరావు గారి సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా రెవరెండ్ ఫాదర్ శేఖర్ నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వందన సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వందన సమర్పణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ పేర్లు రాయించుకున్నటువంటి వారందరూ కూడా పేర్లు చదవటం జరుగుతుంది. క్రమశిక్షణగా వచ్చినట్లయితే మనం త్వరగా మరో 2 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో కాషాయం విజయం సాధించి జెండా ఎగరడం ఖాయమని రాజ్యసభ సభ్యులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కాలంగా విశాఖ నగరంలో ఎన్నో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం లేకుండా ఉన్నాయన్నారు. విశాఖకు ఎంతో మంది ఎంపీలు వస్తున్నారు పోతున్నారు, కానీ విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలకు పరిష్కారం మాత్రం చూపలేదన్నారు. కానీ గత 3 సంవత్సరాలుగా తాను విశాఖలోనే ఉంటూ ఎన్నో ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపించడం జరిగిందన్నారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధికి, దువ్వాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అదనంపూడి టోల్ గేట్ తొలగింపు విషయం, శీలానగర్ లో 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం మొదలగు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా ఒక కేంద్ర ప్రభుత్వంతోనే జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానంలోనూ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే గెలవడం ఖాయమన్నారు. ఓట్లేశారు, గెలిచారు, వాళ్ళ పనులు చూసుకున్నారు తప్పితే ఇక్కడ ప్రజలకు పనికొచ్చే పనులు చేయలేదు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య విశాఖపట్నంలో నగరంలో మీకు ఎస్కోటకి వెనుకబడ్డ ప్రాంతం, భీమిలు కూడా చాలా నీటి సమస్య, ఇతర సమస్యలు ఉన్నాయి. నగరంలో ఉన్నటువంటి ప్రధాన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని సమస్యలు ఉన్నటువంటి ప్రాంతం గాజువాక. అన్ని ప్రధాన సంస్థలు ఉన్నటువంటి ప్రాంతం గాజువాక. మీకు గాజువాక స్టీల్ ప్లాంట్, గాజువాకలో హెచ్పిసిఎల్, గాజువాకలో మీకు ఇతర పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, బీహెచ్పి, పోర్ట్, గంగవరం పోర్ట్, ఈ విధంగా ప్రధానమైనటువంటి వనరులు, ప్రధానమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి ప్రాంతము గాజువాకే. అవి దశాబ్దాలుగా పట్టించుకోకుండా పోయిన దానికి కూడా ప్రాంతం గాజువాకే. సో కాబట్టి నేను గత 3 సంవత్సరాలు ఇక్కడ ఉంటూ అత్యధిక సమయం గాజువాకలో చాలా సందర్భాల్లో రావడం జరిగింది. పార్టీ యాక్టివ్ గా ఉన్న కారణంగా, సమస్యలు అధికంగా ఉన్న కారణంగా. దువ్వాడ రైల్వే స్టేషన్ దాదాపుగా 25 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం అధునాతనంగా నిర్మిస్తోంది. దువ్వాడ రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ కారణంగా అనేక రైళ్లు మరి దువ్వాడ మీదుగానే దువ్వాడలో ఆగబోతున్నాయి, దువ్వాడ మీదుగా వెళ్ళబోతున్నాయి. స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా 2.5 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం దాదాపుగా నిర్ణయం చేసినా అది ఒక అంగుళం కూడా ముందుకు వేయకుండా దాని రివైవల్ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి ఒక్క సమస్యని ఇక్కడ పట్టించుకునే ప్రయత్నం చేశాం. మీకు ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ వస్తుంది, శ్రీనగర్ లో 450 పడకల ఆసుపత్రి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం లేకుండా గాజువాకలో అభివృద్ధి లేదు, సాధ్యం కాదు. గాజువాకలో అభివృద్ధి అంటే కేవలం కేంద్రంతోనే సాధ్యం. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ పాత్రకి ఎక్కువ. కేంద్రంలో గెలిచింది బీజేపీ, గెలవబోయేది మళ్ళీ బీజేపీ. మొన్న ప్రధాని మన మోదీ గారు, రాబోయే ప్రధాని మళ్ళీ మోదీ గారే. సో కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కావాలంటే, విశాఖపట్నం అభివృద్ధి కావాలన్నా, గాజువాక అభివృద్ధి కావాలన్నా ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సమర్థించవలసిన అవసరం ఉంది. మీరు ఇంతమంది రోజు వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా వారికి ఏర్పడేటువంటి నమ్మకం. సో రానున్న రోజుల్లో విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయికి తీసుకువెళ్ళి పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపట్టి
భారతీయ జనతా పార్టీ జెండా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విశాఖపట్నంలో ఎగిరే విధంగా, గాజువాకలో ఎగిరే విధంగా మా వంతు పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాం. అనకాపల్లి లోక్సభ టికెట్ పార్టీ తనకు కేటాయిస్తే సర్వశక్తులు ఒడ్డి విజయం సాధిస్తానని వైసీపీ సీనియర్ నేత బొడ్డెట్టి కాశీ విశ్వనాథ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానన్నారు. తన కృషిని, పనితీరును గుర్తించి తనకు అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తే తాను గెలిచి ఎంపీగా బహుమతి ఇచ్చి తీరుతానన్నారు. సిద్ధం సభలు నిర్వహించిన తర్వాత పార్టీ కేడర్, కార్యకర్తలు, నాయకుల్లోనూ విజయం పట్ల దృఢమైన విశ్వాసం నెలకొందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దిగ్విజయంగా నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని, మళ్లీ జగన్మోహన్ రెడ్డే సీఎం చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని చెప్పారు. అనకాపల్లి ప్రాంతాల్లో అధికంగా ఉన్న గౌర సామాజిక వర్గంలో తనకు మంచి పట్టు ఉందన్నారు. వారందరితో ఉన్న ప్రేమాభిమానాలు, స్నేహానుబంధాలతో తప్పకుండా గెలుస్తామన్నారు. గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానని, తన కృషిని, పనితీరును పార్టీ గుర్తించి తనకు అనకాపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించాలని కోరారు. సుబ్బారెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని గౌరవ కోటా కింద ఎంపీగా ఇస్తే కనుక నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి. అవతల క్యాండిడేట్ ఎవరైనా సరే ఓడిస్తాం. మీ పేరు చెప్పి మీ ఫోటో పెట్టి ఓడించే కెపాసిటీ మాకు ఉందని చెప్పేసి అడిగాను. నేను చదువుకున్న వ్యక్తిగా, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన, నేను సివిల్ ఇంజనీర్గా 30 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో నా ప్రాక్టీస్ ఉంది. అలాగే రూరల్ బెల్ట్కి సంబంధించిన వ్యక్తిగా, మాది నర్సీపట్నం నియోజకవర్గం, నాకు ఇస్తే కనుక డెఫినెట్గా నేను గెలుస్తాను సార్ అని చెప్పి జరిగినది. వారు పరిశీలిస్తానని చెప్పారు. తర్వాత తుది నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఏపీలో వాలంటీర్ల దురాగతాలు బాగా పెరిగిపోయాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ, వాలంటీర్లుగా పనిచేస్తున్న వారు అసలు వాలంటీర్లా లేక చట్ట వ్యతిరేక శక్తులా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు సుమారు 9,666 కోట్లు ఖర్చు చేసిందని, అయితే వాలంటీర్ వ్యవస్థ మాత్రం బ్రోకర్ వ్యవస్థగా తయారైందని అన్నారు. వైసీపీ ఇన్ఛార్జీలు వాలంటీర్ల ద్వారా ఓటర్లకు డబ్బులు, చీరలు పంచుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం వాలంటీర్లను విచ్చలవిడిగా వాడుకుంటుందని దుయ్యబట్టారు. వాలంటీర్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని ఆదేశాలు జారీ చేసిందని, వాలంటీర్లను బైండ్ ఓవర్ చేయాలని అన్నారు. రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కలిసి వాలంటీర్లపై ఫిర్యాదు చేస్తానని నజీర్ అన్నారు. వాలంటీర్ల చట్ట వ్యతిరేక శక్తుల, వార్డు సచివాలయాల, వైసీపీ కార్యాలయాల, ఈ విషయాలు మేము ఎందుకు చెప్తున్నామంటే, వాలంటీర్ల వ్యవస్థలో ప్రజాసేవ చేయడానికి, ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తానికి ఒక వ్యవస్థ నేను నిర్వహిస్తున్నాను. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా స్వచ్ఛమైన పాలన ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మోసం చేస్తూ, సాక్షాత్తు గతంలో మీకు చెప్పాను, నేటికి వాలంటీర్ల మీద ఖర్చు పెట్టింది అన్ని రూపాల్లో, జీతాల రూపాల్లో కానీ, వాళ్ళ సెల్ రీఛార్జీలకు కానీ, సాక్షి పేపర్ కొనడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో రత్నాలంట, ఏం రత్నాలో నాకు తెలియదు కానీ జాతి రత్నాలుగా వాళ్ళని వర్ణిస్తూ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు సాక్షాత్తు 9,666 కోట్లు. ఎంతంటే 9,666 కోట్లు. అలాంటి వాలంటీర్స్ ఏ విధంగా నిబద్ధగా ప్రజాసేవ చేయాలి, ప్రజా సంక్షేమం చేయాలి, అది వదిలేసి గడిచిన 15 రోజుల నుంచి ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ ఒక బ్రోకర్ వ్యవస్థగా తయారైంది. వాలంటీర్ వ్యవస్థ ఒక బ్రోకర్ వ్యవస్థగా తయారైంది. ఎందుకు చెప్తున్నానంటే, వైసీపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళకు కొమ్ము కాస్తూ స్వీట్ బాక్సులు పంచడం, స్వీట్ బాక్సుల్లో డబ్బులు పెట్టడం. ఇవాళ పొద్దున టీవీల్లో చూశాను నేను, రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా తయారైపోయి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సమన్వయకర్తలు అనండి, అభ్యర్థులు అనండి,
ఓడిపోయే వాళ్ళనండి వాళ్ళకి మద్దతుగా ఇంటింటికి వాళ్ళ పరిధిలో ఉన్న 50 ఇళ్ళకి స్వీట్ బాక్సులు పంచడం. రానున్న ఎన్నికల్లో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ ను వివాదాస్పదుడైన మహాజన రాజేష్ కు కేటాయించడం పట్ల బ్రాహ్మణ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసును ముట్టడించారు. అనంతరం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బ్రాహ్మణ సంఘ నాయకులు విజయ్ స్వామియాజులు, అయ్యలూరి నాగశాస్త్రి, శివ గణేష్ శర్మ, అధికారులు అశోక్, వడ్డాది ఉదయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంస్కారం లేని వ్యక్తి మహాజన రాజేష్ కు గన్నవరం టికెట్ ని కేటాయించడం యావత్ బ్రాహ్మణ సమాజాన్ని అవమానించినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకు బ్రాహ్మణుల పట్ల, హిందూ మతం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా వెంటనే మహాసేన రాజేష్ కు కేటాయించిన టికెట్ ను రద్దు చేసి దళితుల్లో ఉన్న ఉత్తముడికి ఆ టికెట్ ని కేటాయించాలని కోరారు. ఈ విషయంలో చంద్రబాబు మరొకసారి పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే యావత్ బ్రాహ్మణ సమాజం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు రాజేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజేష్ కి ఇచ్చిన టీడీపీ టికెట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాకు టీడీపీ పార్టీ అంటే వ్యక్తిగతంగా ద్వేషం లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం లేదు, మాకు ఈ పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మేం చెప్పే విషయం ఏంటంటే మహాసేన రాజేష్ అనేటటువంటి వ్యక్తి బ్రాహ్మణ స్త్రీని లేపుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, కువైట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, అగ్రవర్ణాల్లో ఎవరిని లేపుకొని వచ్చినా ఆ స్త్రీలని నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యలు చేసాడు ఆయన. దానికోసం మేము మండిపడ్డాం. మేము ఈ పార్టీ బాగుండాలి, ఆ పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తులం కాదు. సర్వేజన సుఖినో భవంతని చెప్పే వ్యక్తులం. మేము ఈరోజు రోడ్డు మీద తెచ్చే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అంటే మా అందరికీ గౌరవమే, నాయకులు ఎవరైనా అన్నా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పి గన్నవరం టికెట్ ఆయనకి ఇవ్వడం మాకేమాత్రం నచ్చలేదు. దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన టికెట్ వెంటనే క్యాన్సిల్ చేయాలని, లేదు బ్రాహ్మణ ఓటింగ్ ఎవరికి అక్కర్లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అగ్రవర్ణాల్లో ఉన్న మహిళలు కనుక లేపుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తానరా తమ్ముడు అని సభాషణం ఇచ్చే విధంగా వీడియోలతో తయారు చేసి యూట్యూబ్ మాధ్యమాల్లో చేస్తున్న ఈ మహాసేన రాజేష్ గారికి మా యొక్క బ్రాహ్మణులు మా యొక్క తరపు నుంచి మేము ఒకటే అంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా అపారమైన గౌరవం. వారి నాయకత్వంలో చాలా మంచి పనులు చేశారు. ప్రస్తుతంలో మేము ఇప్పుడు వారు కూడా గౌరవిస్తున్నాం. మహాసేన రాజేష్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళల గురించి కానీ, దేవాలయాలు ఉన్నటువంటి విగ్రహాల గురించి కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయంగా వారు వారి యొక్క విషయమై మాట వెనక్కి తీసుకుని సభాముఖంగా క్షమాపణ బహిరంగంగా మేము ఆశిస్తూ, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క టీడీపీ టికెట్ ఏదైతే ఉందో ఇటువంటి వారికి మన ఈ టీడీపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల ఎవరిని అసభ్యకరంగా మీరు హింసిస్తున్నటువంటి మాటలు ఇస్తున్నారో వారిని హిందుత్వాన్ని మీరు ఈ రకంగా దిగజారుతున్నారనే బాధ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై హర్షం వ్యక్తం చేసిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 34వ వార్డులో సామాజిక భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే. రాష్ట్రాన్ని అప్పుల పాలు మాత్రమే కాకుండా నవ్వుల పాలు చేసిన ఘనత కూడా జగన్ రెడ్డిదేనని విమర్శించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి తన జయమన్న నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు 24వ వార్డులో పలు సామాజిక భవనాలు ప్రారంభించిన రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.